కూటమి అధికారంలోకి వచ్చి 1 year అవుతుంది. మరి వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. సో సంవత్సర కాలం అయితే గడిచిపోయింది. సూపర్ 6 వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లో చాలా వరకు ఒక సంవత్సరం ఎగరగొట్టేస్తారు. ఇప్పుడు 2వ సంవత్సరంలోకి వచ్చాం మనం. సో ఈ 2వ సంవత్సరంలో మరి వాళ్ళు తల్లికి వందనం పథకానికి సంబంధించి అద్భుతంగా అమలు చేయబోతున్నామని చెప్పి మరి వాళ్ళ సోషల్ మీడియా వేదికగా వాటికి సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా ఏదైతే చెప్పామో అది అక్షరాల అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి లాగా మోసం చేస్తూ మేము ఏది చేయడం లేదు, చాలా క్లియర్గా పకడ్బందీగా తప్పుడు డేటా లేకుండా చేస్తూ ఉన్నామని చెప్పి మరి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా, తల్లికి వందనానికి సంబంధించి ఆయన చెప్పినటువంటి మాటలు, ఆయన పెట్టినటువంటి పోస్ట్ కూడా ఎంతమందికి ఇస్తున్నాం ఏంటి అనే దానికి సంబంధించి. అయితే మరి వీళ్ళు చెప్తున్నటువంటి లెక్కలకు సంబంధించి వైసీపీ పార్టీ ఒక క్యాల్కులేషన్ చేసింది. ఆ క్యాల్కులేషన్ చేసిన తర్వాత అటువైపు నుంచి సౌండ్ లేదు. ఎందుకు సౌండ్ లేదు అంటే వీళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఉంది. వీళ్ళు చెప్పేటువంటి లెక్కలు, వాళ్ళు చెప్తున్నటువంటి లెక్కలకి ఎక్కడ కూడా పొంతన లేదు. వాళ్ళు ఇచ్చిన హామీ ఏంటి, వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి, దానికి సంబంధించి చాలా క్లియర్గా వాళ్ళు వైసీపీ పార్టీ నుంచి కౌంటర్ అయితే ఇచ్చారు వాళ్ళకి. అటువైపు నుంచి సౌండ్ ఎందుకు లేదు, ఆ లెక్కలు ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు అమ్మఒడి పథకం జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నప్పుడు ప్రస్తుతం ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పుడు తల్లికి వందనం అద్భుతంగా అమలు చేస్తున్నామని చెప్పారు కదా. సో ఆ చెప్తున్నటువంటి క్రమంలో అప్పుడు ఏమన్నారు ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వినండి. అప్పుడు ఏమన్నారు? ఏకంగా టాయిలెట్ మెయింటెనెన్స్, ఇతర మెయింటెనెన్స్ అని అమ్మఒడి నుంచి డబ్బులు లాగేస్తున్నాడు ఈ సైకో జగన్. అమ్మఒడి ఇస్తాడు, ఏకంగా అమ్మఒడి ఇస్తానన్నాడు. అమ్మఒడి నుంచి టాయిలెట్ మెయింటెనెన్స్కి ఇతర ఖర్చులకు అని చెప్పి 2000 దొబ్బేస్తా ఉన్నాడు ఈ సైకో జగన్ అని చెప్పి నారా లోకేష్ గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని అమలు చేసినటువంటి క్రమంలో మాట్లాడినటువంటి మాటలు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఆ లెక్కలు ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిస్తే కనుక, ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి డేటా ఎక్సెల్ షీట్లో వేసిందో లేకపోతే సొంతంగా తయారు చేసిందో కాదు. అది ఎక్కడ డేటా ఏంటి అనేది దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తా చూడండి. UDISE నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎంతమంది విద్యార్థులు ఉన్నారన్నది దానికి సంబంధించి వాళ్ళ డేటా ప్రకారం 87,41,888 మంది విద్యార్థులు ఉన్నారు రాష్ట్రంలో. ఇది మనం చెప్తున్నటువంటి డేటా కాదు. సో దీన్ని బేస్ చేసుకొని ఒకరొకరికి 15,000 రూపాయల చొప్పున కనుక ఏదైతే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మీ అందరికీ తెలుసు, ఈ తల్లికి వందనానికి సంబంధించి ఏ రకంగా హామీ ఇచ్చారో, నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పి ఒక రీసౌండ్ రాష్ట్రం మొత్తం ఒక మూత మోగిపోయింది. ఇప్పటికీ కూడా నిమ్మల రామానాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడో చోట ఏదో ఒక ఫంక్షన్లో దానికి సంబంధించి ఒక డీజే సౌండ్ యాడ్ చేసి మరి ఆ మూత మోగిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. అంటే ఆ రేంజ్లో వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. ఆ రేంజ్లో ప్రచారం చేసుకుంటే అదే రేంజ్లో ఇంప్లిమెంట్ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఉందా? లేదు. ఎందుకు లేదంటున్నానంటే చూడండి, ఆ డేటా ప్రకారం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నప్పుడు 87 లక్షల మంది విద్యార్థులు ఉంటే 15,000 రూపాయల చొప్పున ఇస్తే ఎంత అవుతుంది? 13,000 కోట్ల రూపాయలు అవుతుంది వాళ్ళ లెక్క ప్రకారం. కానీ వీళ్ళు ఇప్పుడు చెప్తున్నది ఏంటి? 67,27,164 మంది విద్యార్థులకు మేము అద్భుతంగా అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఈ అద్భుతంగా అమలు చేస్తున్నామన్న దాంట్లో కూడా మోసమే. ఏ రకంగా మోసం ఉందో ఇక్కడ చాలుగా క్యాలిక్యులేషన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ 67,27,164 మంది విద్యార్థులకు ఒక్కొక్కరు 15,000 చొప్పున ఇస్తే అంతమంది విద్యార్థులు ఇంటూ 15,000 రూపాయలు ఇస్తే ఎంత అవుతుంది? 10,000 కోట్ల రూపాయలు అవుతుంది. మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అది మీరు బడ్జెట్లో కేటాయించింది ఎంత? 9,470 కోట్లు. మరి ఇప్పుడు ఫండ్ రిలీజ్ చేసింది ఎంత? 8,278 కోట్లు. బడ్జెట్లో ఒకటి కేటాయించారు, ఇక్కడ ఫండ్ రిలీజ్ చేసింది మాత్రం వేరే. సో వీళ్ళు ఏదైతే 67 లక్షల మందికి ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు కదా, ఆ 67 లక్షల మందికి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫండ్ ప్రకారం 8,278 కోట్ల రూపాయలు కనుక 15,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి ఇస్తే ఎంత అవుతుంది? ఎంతమందికి అది కేటాయించినట్టు అవుతుందంటే 55 లక్షల మందికి ఆ పథకం వర్తిస్తుంది. వాళ్ళు ఏదైతే ఫండ్ రిలీజ్ చేశారో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 15,000 రూపాయల చొప్పున ఇస్తే వచ్చేది 55,000 మందికి మాత్రమే ఆ పథకం అమలు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో కూడా మోసమే. 67 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ, 55 లక్షల మంది విద్యార్థులు ఎక్కడ, ఇక్కడ కూడా 10 లక్షల మంది పోయినట్టే. అంటే అక్కడ డేటా ప్రకారం చూస్తేనేమో 87 లక్షలు, వీళ్ళు ఇస్తున్న దాని ప్రకారం చూస్తేనేమో ఈ రకంగా. అంటే సుమారుగా 30 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించకుండా పోతుంది. వాళ్ళందరికీ అన్యాయం జరిగినట్టే లెక్క. పోనీ
ఆ డేటా వద్దు, ఇంకో లెక్కలొద్దు, వేరే లెక్కలొద్దు, వైసీపీ చెప్పిన లెక్కలు అసలే వద్దు, అన్ని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టి వీళ్ళ లెక్క ప్రకారమే వీళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను 8,278 కోట్లు కేటాయించారు కదా. మరి పోయిన సంవత్సరం సంగతి ఏంటి? మరి ఈ 2 సంవత్సరాలు కలిపితే ఎంత అవుతుంది? సుమారుగా 16,000 కోట్ల రూపాయలు అవుతుంది. మరి అక్కడ ఉన్నటువంటి డేటా ప్రకారం చూసి ఎంత అవుతుంది? 26,000 కోట్ల రూపాయలు అవుతుంది. సో అది లేదు, ఇది లేదు. ఒక సంవత్సరం ఎగరగొట్టేశారు. ఒక సంవత్సరం ఎగరగొట్టేసి 30 లక్షల మంది విద్యార్థులకు ఎగరగొట్టేసి అద్భుతంగా అమలు చేశామని చెప్పి మనం ఎట్లా చెప్తాము? పైగా వీళ్ళు చెప్పేదేంటి? జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తా అని చెప్పి 2,000 టాయిలెట్ల మెయింటెనెన్స్, ఇంకో మెయింటెనెన్స్ అని చెప్పి 2,000 తీసుకున్నాడు, సైకో జగన్ అని తిట్టాం మనం అప్పుడు. మరి ఇప్పుడు మీరేం చేస్తూ ఉన్నారు? 13,000 రూపాయలు మాత్రమే కేటాయిస్తూ ఉన్నారు. వీళ్ళు కూడా 2,000 కట్ చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు మనల్ని ఏమనాలి? మనమే అప్పుడు సైకో జగన్ అన్నాం, ఇప్పుడు మనల్ని మనం తిట్టాం కదా అప్పుడు 2,000 కట్ చేసినందుకు. మరి ఇప్పుడు మీకు అందుకే వినిపించా కదా, నారా లోకేష్ గారు అన్నారో లేదో. ఎందుకంటే కొంతమంది అనలేదు అంటారు, వాళ్ళకు ఒక ఎవిడెన్స్ కావాలి కాబట్టి లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలే మనం ఇప్పుడు వినిపించడం జరిగింది. సో అప్పుడు ఏం మాట్లాడారు దానికి సంబంధించి, మరి ఇప్పుడు కట్ చేస్తూ ఉన్నారు. పోనీ కట్టింగ్లు ఇవన్నీ పక్కన పెడదాం, మెయింటెనెన్స్ అనుకోండి స్కూల్కే కాబట్టి అది పక్కన పెట్టేద్దాం. మరి ఇంప్లిమెంట్ ఎట్లా చేస్తూ ఉన్నారు? ఇప్పుడు వెంటనే ఇచ్చేస్తూ ఉన్నారా? లేదు, 3 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఇచ్చేస్తారు కదా. 2,000 కట్ చేసుకున్న సైకో జగన్ అయినా బటన్ అయితే ఒకటేసారి నొక్కారు కదా. మరి మనం ఏం చెప్తా ఉన్నాం? ఇప్పుడు 3 నెలలు టైం పట్టే అవకాశం ఉంటుంది, లెక్కలు చూడాలి, డేటా చూడాలి, పరిశీలించాలి, అది ఇది అని చెప్తా ఉన్నాం. మళ్ళీ అది కాకుండా ఇంకో ట్విస్ట్ ఏంటంటే దీంట్లో ఒక బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారనమాట. వీళ్ళు ఒక సంవత్సరం ఎగరగొట్టారు, 30 లక్షల మంది విద్యార్థులు పోయింది. ఈ సంవత్సరం ఇచ్చే దాంట్లో కూడా బంపర్ ఆఫర్లు ఉన్నాయి దీంట్లో. సంవత్సరమైన కూటమి అధికారులకు వచ్చి సంవత్సరమైనటువంటి సందర్భంగా ఏ రకంగా చేస్తూ ఉన్నారంటే దాన్ని ఎన్ని విడతలుగా ఇవ్వాలని దానికి సంబంధించి ఆలోచిస్తా ఉన్నారు. అంటే ఈ ఇచ్చే 13,000 కూడా ఒకటేసారి రావు, 2 విడతల 3 విడతల అనేది ఆలోచిస్తూ ఉన్నారు. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు 2014లో సింగిల్ టైం సెటిల్మెంట్ అని చెప్పారు కదా, ఏది రైతు రుణమాఫీకి సంబంధించి. సో సేమ్ అదే రకంగా అనిపిస్తూ ఉంది ఇది. మరి ఇచ్చేది ఒకటేసారి ఇస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, లేదు దాన్ని కూడా మళ్ళీ 3 విడతల వారిగా ఈఎంఐల పద్ధతిలో చేస్తామని చెప్తా ఉన్నారు. మరి ఏ రకంగా అద్భుతంగా అమలు చేస్తున్నట్టు దీన్ని గత ప్రభుత్వం చేసిన దానివల్ల సరిగా ఇంప్లిమెంట్ చేయడం కుదరదు, అన్నీ పరిశీలించాలి, ఒక రోడ్ మ్యాప్ వేస్తూ ఉన్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, టీచర్లతో మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాం. డేటా అనేది చాలా చాలా ఈజీ వాళ్ళకు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి చాలా ఈజీ డేటా సేకరించడం. ఎందుకంటే టెక్నాలజీలో చంద్రబాబు నాయుడు గారిని మించిన వాళ్ళు ఎవరూ లేరు. చిటికలో పని డేటా తీసుకురావడం, ఎంత డేటా ఉంది, ఎవరెవరు లాస్ట్ ఇయర్ డేటా అయింది, ఇప్పుడు డేటా అయిందని చాలా ఈజీగా పట్టేయగలరు ఆయన. అయినా కూడా మనం డేటా అని చెప్పి ఇంకోటి చెప్పి 3 నెలల తర్వాత విడతల వారిగా ఇస్తామన్నామంటే దాని ఉద్దేశం ఏంటి? సక్రమంగా అమలవుతుందా లేదా అనేటువంటి అనుమానాలు ఖచ్చితంగా కలుగుతాయి. ముఖ్యంగా మహిళలు ఏదైతే ఎదురు చూస్తారో, ఒక సంవత్సరం ఎగిరిపోయింది, ఈ సంవత్సరం వేస్తూ ఉన్నారు, దీంట్లోనైనా కరెక్ట్గా ఇస్తూ ఉన్నారంటే అది కూడా వేసేటువంటి పరిస్థితి లేదు. సో ఇది వైసీపీ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది, ఇది తప్పు కదా అని చెప్పి అడుగుతూ ఉంది. మరి ఈ ప్రశ్నించినప్పుడు, ఈ లెక్కలు వేసినప్పుడు, ఈ క్యాలిక్యులేషన్ అంతా చెప్పినప్పుడు అటువైపు నుంచి ఆన్సర్ లేదు, ఎందుకంటే వీళ్ళు చెప్పేది నిజం కాబట్టి. ఏదేమైనా కూడా తల్లి వందనకు సంబంధించి మరి 8,278 కోట్లది కేటాయించడం జరిగింది. మరి 3 నెలల తర్వాత ఇది ఏ రకంగా ఉండబోతుంది, విధి విధానాలు ఏంటి, అమలు అవుతుందా లేదా, లేకపోతే రుణమాఫీలాగా అవుతుందా అన్నది 3 నెలల తర్వాత తేలుతుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.